ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే గెలిచే ఒక వ్యక్తి ఉంటాడో చూసి దాని ప్రకారంగా మనం క్యాండిడేట్లు ఫైనల్ చేసుకుందాం. అదే కాకుండా ఈరోజు చూసినాం మనం ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని చూస్తే కోజికి తీసుకోండి. గతంలో మనం ఎమ్మెల్యే కాకముందు ఎట్లుండే, 2018కి ఎట్లుండే కోజి పట్టణం, ఇప్పుడు ఎట్లుందో ఒకసారి అందరూ ఆలోచించాలి. గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు నేను ప్రచారం తిరిగేటప్పుడు పెద్ద పెద్ద మోరీలు, పందులు, దోమలు, చిన్న బైక్, ఒక పెద్ద మనుషులు నడవడానికి కూడా ఇబ్బందులు ఉంటుండే, ఒక బైక్ కూడా బండి కూడా పోయే పరిస్థితి లేకుండా అట్లాంటి మున్సిపాలిటీగా మార్చి 100 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా డ్రైన్లు వేసినాం, రోడ్లు వేసినాం, బ్రహ్మాండంగా కోచిగా అభివృద్ధి చేసినాం. అదే కాకుండా 50 పడకల హాస్పిటల్ కట్టినాం. ఇప్పుడే హాస్పిటల్కి పోయొచ్చిన, మా మోహన్ గౌడ్ అన్న కొడుకుంటే ఆపరేషన్ అయితే చూడడానికి పోతే అక్కడ డాక్టర్లు లేరు, మందులు లేవు. దాన్ని 50 పడకలకి వెళ్ళి 30 పడకలు చేశారట. ఇంతకన్నా సిగ్గుమాల ఏదైనా చర్య ఉంటుందా? మనం ఉన్నప్పుడు 50 పడకల హాస్పిటల్ చేస్తే ముఖ్యమంత్రి వచ్చినాక దాన్ని 30 పడకలు మార్చిరంట. వాళ్ళ జీతాలన్నీ తక్కువ చేసేసారు. ఎందుకు తక్కువైందా మీ జీతాలని అడిగితే పారిశుద్ధ కార్మికులది మనం వచ్చినప్పుడు 11,000 ఇస్తే ఇప్పుడు 6,700 ఇస్తున్నారు. అలా ఇట్లెందుకు తక్కువ చేశారంటే హాస్పిటల్ స్థాయి తగ్గించారంట, 30 పడకలు చేశారంట, అందుకే ఇట్లా ఇస్తారని చెప్తాను. దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సి ఉన్నది. ఎందుకంటే 50 పడకలది ఉన్నది తీసుకుపోయి 30 పడకలు ఎందుకు చేశారో తప్పకుండా దాని కూడా మీద ఉద్యమం చేద్దాం కోచిలో కూర్చొని. అదే కాకుండా ఈరోజు హాస్పిటల్ కట్టినాం. ఇప్పుడే చెప్పిండ్రు సయ్యద్ ఇప్పటిదాకా ఇంకా పనులు చేస్తలేరు. మనం చేసిందే కానీ ఇంకా మధ్యలో ఇప్పటిదాకా అక్కడ కార్యక్రమం జరగలేదు. 2 నెలలు అవుతుంది. ఆ రోడ్ ఇంత కంప్లీట్ చేయడానికి చేతనవుతుంది. కాంగ్రెస్ సన్యాసులకు ఆ వర్క్ చేయడానికి కూడా చేతనవుతుంది. అదే కాకుండా ఈరోజు కోజిలో ఇక్కడ చూసినారు బ్రహ్మాండమైన హైవే రోడ్, భూత్పూర్కి వెళ్ళి చించోల్ దాకా కేసీఆర్ గారితో మాట్లాడి నితిన్ గడ్కరీకి లెటర్ పెట్టించి, పెద్ద శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉంటే మేమిద్దరం పోయి కేసీఆర్తో లెటర్ పెట్టించి బ్రహ్మాండంగా నేషనల్ హైవే భారత్ మాల కింద మంజూరైంది. గత